అందరికీ నమస్కారం. ఈ మధ్యన మన స్టేట్స్‌లో, తెలుగు స్టేట్స్‌లో ఆ మాటకొస్తే మన ఎంటైర్ ఇండియాలో గూడా వివాదంలో లేదంటే కాంట్రోవర్సీలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటి అనంటే, ఈ తిరుపతి లడ్డు ప్రసాదము దాంట్లో కల్తీ జరిగిందని ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయో, సో ఈ విషయం. ఈరోజు మనము ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్‌గా చర్చ చేసుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో ఏం జరిగింది అనంటే, ఆంధ్ర సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆయన రీసెంట్‌గా ఒక 4-5 డేస్ బ్యాక్ అలిగేషన్స్ చేసిందనమాట. ఏంటివి అలిగేషన్స్ అంటే, తిరుపతి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో నెయ్యి వాడతారనమాట ప్రిడామినెంట్. మనందరికీ తెలుసు తిరుపతి లడ్డు ప్రసాదం అనేది చాలా ఫేమస్. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బట్ ఆల్సో వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాధాన్యం ఉందన్నమాట ఈ తిరుపతి లడ్డుకి. అందరూ తీసుకోవాలని కోరుకుంటారు. ఓకే, సో ఈ కాంటెక్స్లో లడ్డూను తయారు చేసే విషయంలో ఆ ప్రిపరేషన్ ప్రాసెస్లో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లడ్డు తయారు చేసే ప్రాసెస్లో నెయ్యి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నెయ్యి క్వాలిటీతోనే మనకి ఈ క్వాలిటీ లడ్డు క్వాలిటీ కూడా వస్తుంది అనమాట, టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. అయితే కొన్ని రోజుల ముందు కొంతమంది భక్తులు కంప్లైంట్ చేసిండ్రు అనమాట, ఏంది ప్రసాదం క్వాలిటీ తగ్గిపోయిందని. సో దాంట్లో భాగంగానే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయిందో జూన్ జూలై ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోయింది, టీడీపీ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. సో వాళ్ళు కొన్ని కంటైనర్స్ని, నెయ్యి వచ్చినటువంటి కంటైనర్స్ని తీసుకొని దాంట్లో ఆపి కొంచెం శాంపిల్స్ తీసుకొని దాన్ని డిడిబి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ మనకు గుజరాత్లో ఉంది, దానికి సంబంధించిన ఒక అనదర్ ఆర్గనైజేషన్ ఉందన్నమాట. దాని కిందనే కాఫ్ అంటారు దాన్ని, సిఏఎల్ఎఫ్. సో అది యానిమల్కి సంబంధించింది. సో అక్కడికి మన ఈ నెయ్యి శాంపిల్స్ని పంపించడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే లడ్డు తయారీలో వాడుతున్నటువంటి ప్యూర్ కౌ ఘీయా కాదా అనే దానిపైన టెస్ట్ చేశారనమాట వాళ్ళు. సో దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటి అని అంటే, అది ప్యూర్ కౌ ఘీ కాదు. సో దీంట్లో ఒకటి ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట, మనకి ఎస్ ఫ్యాక్టర్ అని ఉంటుంది అనమాట. ఘీ క్వాలిటీని టెస్ట్ చేయడానికి ఎస్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని టెస్ట్ చేయడం జరిగింది. 5 ఇండికేటర్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చింది ఏంటి అని అంటే, ఇది ప్యూర్ కౌ ఘీ కాదు. ఎస్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టెన్ లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. సో చేసిన వేరే ఫారిన్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫారిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్టబుల్ లెవెల్స్ కంటే ఎక్కువ వచ్చినాయి అనమాట. సో దానివల్ల ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటి అంటే ఇది ప్యూర్ కౌ ఘీ కాదు, దీంట్లో అదర్ ఎలిమెంట్స్, ఫారిన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఆ ఫారిన్ ఎలిమెంట్స్ మనకి తెలిసింది ఏంటంటే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, అంటే వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి, దాంతో పాటు యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో వెజిటబుల్ ఫ్యాట్స్ వచ్చేసి ఏమేమంటే చాలా ఉన్నాయి దాంట్లో. మస్టర్డ్ ఆయిల్, దాని తర్వాత సీజమే, దాని తర్వాత రేప్ సీడ్, వీటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు కొబ్బరి, దాని తర్వాత కాటన్ సీడ్ ఆయిల్, ఇవి కూడా ఉన్నాయి అనమాట. సో ఇది కొంతవరకు యాక్సెప్టబుల్ వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి. దాంతో ఫర్దర్గా ఇంకేమని తేలిందంటే దాంట్లో ఫిష్ ఆయిల్ ఉందని తేలింది. దాని తర్వాత ఈ బీఫ్ ఫ్యాట్ దానికి సంబంధించింది. దాని తర్వాత పిగ్, దాన్ని లార్క్ అంటారు అనమాట, అది కూడా పిగ్ ఫ్యాట్ కూడా ఉందని తేలింది అనమాట. సో ఇది కొంచెం కలవర పెడుతున్నటువంటి విషయము, భక్తుల్ని కాదు, పొలిటికల్ లీడర్స్ కూడా తీసుకుని దీని మీద చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇది కాంట్రవర్సీ. ఇదంతా జరిగింది ఎప్పుడంటే, టెస్ట్ పంపించింది ఎప్పుడంటే జూన్ జూలైలో పంపించింది అనమాట. సో అది తెలిసింది. అయితే అప్పుడు ఏం చెప్పలేదు బయటికి, ఇట్లా ఫారిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈలో, ఇది ప్యూర్ కౌ ఘీ కాదని అప్పుడు ఏం చెప్పలేదు. ఒక 3-4 months గ్యాప్ తీసుకున్నారనమాట. ఇప్పుడు ఒక 5 days బ్యాక్ ఆంధ్ర సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, ఆయన దీన్ని బయట పెట్టడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేనే ఏదైతే రిపోర్ట్ ఉందో, ఎన్డీడీబీ ఇచ్చిందో రిపోర్టు, ఆ రిపోర్ట్ ని కూడా ఆయన బయటకు చూపించడం జరిగింది. దాంట్లో క్లియర్ గా తెలుస్తుంది దీంట్లో ఫారిన్ ఫ్యాట్స్ కూడా కలిసి ఉన్నాయి అనమాట. సో మనందరికీ తెలుసు నాన్ వెజిటేరియన్ అనేది టెంపుల్స్ లో అక్కడ అలో లేదు. సో ఇది కొంచెం కలవరపరిచే విషయము, లేదంటే చాలా మందిని బాగా ఎక్కువ కూడా కలవర పెడుతుంది. ఈ రకంగా మనం కామెంట్ చేయడం కంటే, సో ఇది ఒక ట్రబుల్సమ్ ఇష్యూ. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, బట్ అన్ఫార్చునేట్ గా ఇది ఎట్లా పొలిటికల్ టర్న్ తీసుకుందా అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ఒక న్యూస్ పేపర్లో చూస్తే నరేషన్ ఎట్లా ఉందనంటే, ఓకే ఇట్లా తెలిసిన తర్వాత కూడా దాంట్లో ఫారిన్ ఫ్యాట్ ఉంది, ఈవెన్ పిగ్ ఫ్యాట్ కలిసింది,
యానిమల్ ఫ్యాట్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని తెలిసిన తర్వాత కూడా భక్తులు అయితే ప్రసాదం తీసుకుంటున్నారు, కొంటున్నారు, తింటున్నారు. సేల్స్ మనం చూస్తే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చేయక ముందు చూస్తే ఏం తేడా లేదు. ముందైతే ఎట్లా కొంటున్నారో అట్లా ప్రజెంట్ కూడా భక్తులు కొంటూనే ఉన్నారు, లడ్డు ప్రసాదం స్వీకరిస్తున్నారు. సో ఇది ఒకటి మంచి పరిణామము. అయితే అనవసరంగా ఇట్లా భక్తుల్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, అనవసరంగా పొలిటికల్ పార్టీస్ దీన్ని పొలిటికల్ ఎండ్కి యూజ్ చేస్తున్నాయి అని ఒక నరేషన్ అనేది ఉందన్నమాట. సో అట్లాగే ఏదైతే ఆ టైంలో పవర్లో ఉండిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు కూడా ఇది ఒక పొలిటికల్ స్టంటే. టీడీపీ నుంచి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, దాని నుంచి వాళ్ళు దాన్ని సరిగా డీల్ చేయలేదు, దాని నుంచి ప్రజల అటెన్షన్ తిప్పడానికి ఈ లడ్డు కాంట్రవర్సీని తీసుకొచ్చిందని ఆ పార్టీ కూడా చెప్తుంది అనమాట. అయితే ఎందుకు టీడీపీ దీన్ని ఇట్లా కొంచెం పబ్లిసైజ్ చేస్తుంది లేదంటే బయటికి తీసుకొచ్చింది అని అంటే, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి అంటే, టీడీపీ టైంలో లేదంటే చాలా సంవత్సరాల నుంచి కూడా మనకి కర్ణాటక డైరీ ఉందన్నమాట, వాళ్ళు మనకి ఘీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అయితే ఈ చేంజ్ అయిన తర్వాత ఫస్ట్ తెలుగుదేశం పార్టీ సపరేట్, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది. దాని తర్వాత 5 years తర్వాత అది వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ వచ్చింది. సో వైఎస్ఆర్సీపీ చేసిన పని ఏంటి అని అంటే, ఆ టీడీపీ టైంలో ఇచ్చిన కాంట్రాక్ట్లు అవన్నీ స్టేట్ కి బెనిఫిషియల్ గా లేవు, లేదంటే ఎక్కువ ఉన్నాయని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే ఒక రివర్స్ టెండరింగ్ అనే పాలసీ ఒకటి తీసుకొచ్చింది అనమాట. సో వాళ్ళు ఏం చేసిందంటే, ఆల్రెడీ టీడీపీ హయాంలో ఇచ్చిన టెండర్ల అన్నిటినీ మళ్ళీ వాటికి కాంపిటేటివ్ టెండర్స్ పిలిచి తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఆ టెండర్స్ అని అలొకేట్ చేసింది అనమాట. ఈ ప్రాసెస్ లోనే టీటీడీ దగ్గర కూడా ఈ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ లోనే ఈ కావేరీ కర్ణాటకకు సంబంధించిన డైరీ ఏదైతే ఉందో అది స్టాప్ అయ్యి, అది అప్రాక్సిమేట్ గా ఇప్పుడు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ లేటెస్ట్ అగ్రిమెంట్ ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, టీటీడీ అగ్రిమెంట్ చేసుకుంది. అది అట్ 470 rupees కిలో ఘీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ టెండరింగ్, రివర్స్ టెండరింగ్ లో ఒకటి చాలా మనకి ఇవి ఫుడ్ ఏజెన్సీస్ కానీ లేదంటే డైరీస్ కానీ సప్లై చేస్తున్నాయి. దాంట్లో ఇక్కడ ఫారిన్ ఫ్యాట్ ఉన్నది ఏది అంటే ఏఆర్ ఫుడ్స్ అనేది ఒకటి తమిళనాడు దుండిగల్లో ఉంది, అది కూడా కాంట్రాక్ట్ దక్కించుకుంది, అది సప్లై చేసింది అనమాట. అది సప్లై చేసిన శాంపిల్స్ లో మనకి ఫారిన్ ఫ్యాట్ దొరికింది అనమాట. సో టీడీపీ చేస్తున్న అలిగేషన్ ఏంటంటే, ఆ ఆర్గనైజేషన్ 320 rupees కి కిలో నెయ్యి అది సప్లై చేస్తుంది అనమాట. సో ఇంత తక్కువ రేట్ కి ఎవరు ప్యూర్ ఘీ ఇస్తారనేది టీడీపీ చేసేటువంటి అలిగేషన్ అనమాట, తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కావాలని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కమిషన్స్ కోసము లేదంటే ఇంకో దాని కోసము కావాలని ఈ కర్ణాటక నుంచి ఏదైతే సప్లై చేస్తుందో ప్యూర్ కౌ ఘీ ఏదైతే సప్లై చేస్తుందో ఆ ఆర్గనైజేషన్ తీసేసి ఇవి దుండిగల్ ఉన్నటువంటి ఏఆర్ ఫుడ్స్ కి ఇచ్చింది అనేది వీరు చేస్తున్నటువంటి అలిగేషన్ అనమాట. సో దీని తర్వాత ఏం చేశారంటే, ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రజెంట్ గా టీటీడీ బ్లాక్ లిస్ట్ చేసింది, అక్కడ నుంచి సప్లై తీసుకోమని చెప్పింది. దాని తర్వాత ఇది ఒక తప్పు జరిగిపోయిందని ఆ తప్పును సరిదిద్దడానికి ఒక మహాశాంతి యోగం అనేది టీటీడీ కూడా చేసింది. దాని తర్వాత ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఒక దీక్ష చేపట్టారు. 11 days తాను దీక్ష చేస్తా అని చెప్పారు. దాని తర్వాత ఆయన తిరుపతిని దర్శించుకొని దేవుని దగ్గర క్షమాభిక్ష కూడా కోరుకుంటా అని చెప్పారు. ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఆయన చేసింది అనమాట. కంట్రీ లెవెల్లో, నేషన్ వైడ్ లో ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించడానికి ఒక బాడీ, ఇండిపెండెంట్ బాడీ కూడా ఉండాలి అని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, చెప్పారనమాట. సో చూడాలి ఇది పాసిబుల్ ఒక సెక్యులర్ కంట్రీ అయినటువంటి మన కంట్రీలో ఇట్లా ఒక సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు పాసిబుల్ కాదా అనే విషయాన్ని కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చూద్దాము. ఇంకొక విహెచ్పి నేత ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ టెంపుల్స్ అన్నిటినీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఉందో టెంపుల్స్ అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టెంపుల్స్, పాపులారిటీ ఉన్న టెంపుల్స్ అన్ని దాని కింద ఉన్నాయన్నమాట. సో దాని నుంచి తీసేసి ఇండిపెండెంట్ బాడీ కింద ఈ టెంపుల్స్ అన్నిటిని తీసుకురావాలని ఆయన చెప్పాడు అనమాట. సో ఇది ఎట్లా అన్ఫార్చునేట్ గా ఓకే తప్పు జరిగింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనము దాన్ని సరిదిద్దుకోవడానికి మనం మెజర్స్ కూడా తీసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. ఎట్లా నరేట్ చేస్తున్నారంటే, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన రిలీజియన్ వైజ్ క్రిస్టియన్ అనమాట, ఈజ్ ఎ క్రిస్టియన్. సో ఆయన క్రిస్టియన్ కాబట్టి డెలివరేట్ గా ఈ టీటీడీ ఏదైతే ప్యూరిటీ ఉందో లేదా పయస్నెస్ అయితే ఉందో దాన్ని
దాన్ని అటాక్ చేసే విధానంలో భాగంగానే ఇట్లా చేసిండని. దాని తర్వాత అంతకుముందు ఇంకా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. దాని తర్వాత ఏదైతే 7 కొండలు ఉన్నాయో వాటిని అన్నిటిని తిరుపతి టీటీడీకి అప్పగించకుండా కొన్ని ఏరియాసే అప్పగిస్తామని, దాని తర్వాత తిరుపతి కొండ మీద కూడా చర్చి కట్టడానికి పర్మిషన్ ఇచ్చిండని, ఇట్లా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట, అలిగేషన్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంతకుముందు వాళ్ళ నాన్న యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా టీటీడీ చుట్టూ కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడంలో తప్పు లేదు, అసలు తప్పు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, రిలీజియన్ ఇష్యూ. చాలా మంది పీపుల్ దాంతో అసోసియేట్ అయి ఉన్నారనమాట, చాలా పయస్ గా బిలీవ్ చేస్తారు కాబట్టి. సో ఇట్లాంటి తప్పులు జరగకుండా చూడాలి. తప్పు జరిగినా కూడా దాన్ని సరైన చర్యలు తీసుకొని మనము దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. బట్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీంట్లోంచి కూడా కొన్ని పార్టీస్ ఏం చేస్తున్నాయంటే పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. సో అది మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఒపీనియన్ అనమాట. సో ఎట్లా అంటే జూన్ జూలైలో ఈ విషయం తెలిసింది, మరి అప్పుడే చెప్పకుండా ఎందుకు ఇంత డిలే జరిగింది అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో ఒక టైప్ ఆఫ్ నరేషన్ ఏమని చెప్తున్నారంటే బీజేపీకి ఇంపార్టెంట్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి, హర్యానాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఇంకా ఒక 20 స్టేట్స్ లో హర్యానాతో పాటు ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. హర్యానాలో చాలా టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేస్తుంది బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూస్తే హర్యానాలో చాలా బ్యాడ్ గా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. సో దాని నుంచి ఓవర్కమ్ కావడానికి సమ్ కైండ్ ఆఫ్ ఇట్లా హిందూయిజం మీద లేదంటే దీని మీద నరేట్ ఒక బిల్డ్ చేసి దాని తర్వాత ఓటర్స్ ని మొబిలైజ్ చేసి అక్కడ హర్యానాలో మెజారిటీ తెచ్చుకోవాలన్నది, అందుకోసమే టీడీపీ బీజేపీ అలై. సో టీడీపీ తోటి ఈ గేమ్ ఆడిపిస్తుందని ఒక రకమైనటువంటి నరేషన్ ఉందన్నమాట. సో ఇట్లా ఏదేమైనా కూడా తప్పు జరగకూడదు, అసలు తప్పు జరిగింది, ఇట్లాంటి మిస్టేక్ జరగకూడదు. ఎందుకంటే రిలీజియన్ అనేది, టెంపుల్స్ అనేది సెన్సిటివ్ ఇష్యూ. సో ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ లో మనము తప్పు జరగకుండా చూసుకోవాలి. తప్పు జరిగింది, దాన్ని మనం వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. దీని నుంచి ఒక లెసన్ నేర్చుకొని మనం ఫ్యూచర్ లో ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా మనము చర్యలు కూడా తీసుకోవాలి. సో కర్ణాటక దీని నుంచి ఒక ఎలిమెంట్ తీసుకొని అది కంప్లీట్ గా ఆర్డర్ చేసింది అనమాట. ఇది అన్ని దేవస్థానాలలో వాడుతున్నటువంటి ప్రసాదంలో వాడుతున్నటువంటి ఎలిమెంట్స్ వాటిలో శాంక్టిటీ ఉందా లేదా, ఎక్కడైనా కల్తీ జరుగుతుందా, ఇట్లాంటిది ఒక ఆర్డర్ ఇచ్చేసింది అనమాట. అట్లానే టీటీడీ కూడా ఏదైతే ఆర్గనైజేషన్ ఇది సప్లై చేసిందో దాన్ని బ్యాన్ చేసింది. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ప్యూరిటీ దీని ప్యూరిటీ తెలుసుకోవడానికి వాళ్ళు విదిన్ ది టీటీడీ అక్కడనే ప్రెమిసెస్ లోనే వాళ్ళు ల్యాబొరేటరీ కూడా ఒకటి పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇవన్నీ మంచి విషయాలు, ఎందుకంటే చాలా లక్షల లడ్లు రోజు ప్రజలు కొంటున్నారు, తీసుకుంటున్నారు దాన్ని ప్రసాదంగా. సో అట్లాంటప్పుడు మనం శాంక్టిటీ కాపాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంకా దాంతో పాటు ఇంకా మనం ఫర్దర్కి వెళ్తే ఇంకా చాలా జరిగినాయి అనమాట. సుబ్రహ్మణ్యం సాని ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో ఆయన కూడా పిటిషన్ వేసిండు. చాలా కోర్టులో కూడా, తమిళనాడులో కూడా ఒక దగ్గర ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ ఆయన కూడా పిటిషన్ వేసింది, నాకు కావాలని లడ్డూని కల్తీ చేయించండి. దాని తర్వాత ఫుడ్ మనకి ఫసా ఏదైతే ఉందో FSSAI ఫుడ్ కి సంబంధించినటువంటి అంటే అన్ని జాగ్రత్తలు లేదంటే ప్రాపర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తీసుకోవాల్సిన, లేదంటే ఇది తీసుకునేలాగా చేసేది ఫసా కూడా, వాళ్ళు కూడా ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దాంతో పాటుగా ఇది ఫుడ్ మినిస్ట్రీ కూడా, ఫుడ్ కి సంబంధించిన మినిస్ట్రీ కూడా ఒకటి ఉంది, ఫుడ్ సప్లైస్ మినిస్ట్రీ, వాళ్ళు కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, మంచి ఇవి. మనము తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి, లేదంటే ఎందుకు తప్పు జరిగిందని దాన్ని అర్థం చేసుకోవడానికి దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ ఓకే, మనం తీసుకోవాలి. బట్ ఒకటే విషయం కలవరపరిచేది ఏంటంటే ఇది పొలిటిసైజ్ అయింది. దాని తర్వాత దీని నుంచి కొంచెం ఎలక్షన్ మైలేజ్ తీసుకుందామని ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈ రెండు విషయాలు కొంచెం అవాయిడ్ చేసి ప్రాపర్ స్టెప్స్ అయితే ఉన్నాయో అవి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఫ్యూచర్ లో కూడా మనం దీని నుంచి లెసన్ నేర్చుకొని ఫ్యూచర్ లో ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది తిరుపతి లడ్డు ఇష్యూ, దాని చుట్టూ ఉన్నటువంటి కాంట్రవర్సీస్ ఇష్యూస్ అన్ని. ఓకే, సో నెక్స్ట్ టైం మనము మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయంతో డిస్కస్ చేసుకుందాం. రైట్, సీ యు నెక్స్ట్.